హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఈ నెల చివర్లో జరగబోయేది ఇదే. ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడమ్మా, ఒకే ఒక అవకాశం, అస్సలు వదులుకోకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకి బాబాగారు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించే ఏ సందేశమైనా కానీ అది మన జీవితంతో ముడిపడి ఉంటుందని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే, తల్లి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడమని ఎందుకు అన్నానో నీకు ఇప్పుడు ఈ చిన్న కథ ద్వారా నీకు నేను చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉంటున్న ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. జాగ్రత్తగా విను. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో కేవలం 3 వ్యక్తులు, అంటే తల్లి, తండ్రి, ఒక పాప అన్నమాట. పాప అంటే అంటే ఇంకా ఆమెకి నాన్నకి వాళ్ళొక అమ్మాయి కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించాలనుకున్నా కూడా అస్సలు ఆలోచించరు. ముఖ్యంగా డబ్బు గురించి అయితే వాళ్ళు అస్సలు ఆలోచించరనమాట. పిల్ల ఏది కోరినా కూడా వెంటనే తక్షణమే తన కళ్ళ ముందు ఉంచుతాడు అలా అయితే ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితే వచ్చేస్తుందనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చి తనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో సగం సంవత్సరం అయిపోతుంది. ఒకరోజు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి తన ఫోన్ చూస్తున్న టైంలో, ఏదో ఒక ఖాళీ టైంలో ఫోన్ చూస్తున్న టైంలో ఆ ఫోన్లో ఒక యాడ్ అనేది, బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తుందన్నమాట. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమంటుందంటే, సిటీలో అమ్మాయిలు ఎత్తుకుపోయే దుండగులు తిరుగుతున్నారు. కనిపించిన అందమైన అమ్మాయిలను వదిలిపెట్టకుండా దూరంగా తీసుకొని వెళ్ళి అమ్మాయిని పాడు చేసి చంపేస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపించండి. పిల్లల్ని కాలేజీకి, ఇంటికి తప్పితే మరెక్కడికి వెళ్లకుండా చూసుకోండి అని, సినిమాలకని, షికార్లకని ఇలా వేటికి వెళ్లకుండా ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోండి తల్లిదండ్రులు, జాగ్రత్త అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్తారనమాట. అది చూసిన వెంటనే అతడికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే తన అమ్మాయి అంటే తనకు ప్రాణం కదా. టెన్షన్ వచ్చేసి ఇంటికి కాల్ చేస్తాడనమాట. ఇంటికి కాల్ చేసి అమ్మాయి చిన్నగా వచ్చిందే అడుగుతాడు. అప్పటికే వాళ్ళ అమ్మాయి కాల్ చేసి చెప్తుంది. ఏమనంటే, అమ్మ నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈరోజు ఎగ్జామ్స్ అయితే నేను చాలా మంచిగా రాశానమ్మా, నాకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇన్ని రోజులు బాగా చదువుకొని మైండ్ అంతా కూడా స్ట్రెస్గా ఉందమ్మా. ఇక లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము. సినిమా అయిపోయేసరికి 8 అవుతుందమ్మా, నేను ఇంటికి వచ్చేసరికి 8:30, 9 అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి మాట కాదనలేక, ఓపిక తల్లి, జాగ్రత్త అని చెప్పి చెప్తుంది. ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిందా, టైం వచ్చేసి 5 అయింది కదా, కాలేజీ నుంచి 5 కల్లా వచ్చేసింది కదా, ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతాడు. ఇక సినిమాకి వెళ్ళింది అమ్మాయి చెప్తే తన భర్త తనని కోప్పడతాడేమోనని చెప్పి లేదండి, తను ఇంకా రాలేదు, వస్తుందిలే, ఈరోజే కదా లాస్ట్ ఎగ్జామ్ కదా, ఫ్రెండ్స్తో సరదాగా రిలాక్స్ అయ్యి వచ్చేస్తుందేమో అని చెప్పి చెప్తాను అనమాట. ఏంటి ఇలా మాట్లాడతావు, టైం అయితే కాలేజ్ టైం అయిపోతుంది, ఇంకా రాలేదని చెప్తావేంటి, కోపంగా ఫోన్ పెట్టేసి వెంటనే ఆ అమ్మాయి సెల్లుకి ఫోన్ చేస్తాడనమాట. అలా అమ్మాయి సెల్లుకి ఫోన్ చేసి 10 సార్లు ఫోన్ చేస్తాడనమాట. స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అంటే ఫోన్ అమ్మాయి స్విచ్ ఆఫ్ చేసుకొని థియేటర్లో కూర్చుంటుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక మళ్ళీ వెంటనే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు. ఏంటి అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు తను ఎక్కడికి వెళ్ళింది, ఏంటి సిటీలో పొజిషన్ ఎలా ఉంది తెలుసా, అమ్మాయిని బయటకు పంపించకుండా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తారేసరికి వాళ్ళ అమ్మ కూడా కొంచెం చిన్న కంగారు అనేది మొదలవుతుంది. వెంటనే చెప్పేస్తుంది అనమాట, ఇలా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి కొంచెం స్ట్రెస్గా ఉంది, ఇన్ని రోజుల మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి సినిమాకి వెళ్తా అంటే కాదనలేకపోయానండి. అమ్మాయి సినిమాకు వెళ్ళింది, వచ్చేస్తుంది, కంగారు పడకండి, అమ్మాయి జాగ్రత్తగా వస్తుంది, ఫ్రెండ్స్ తోటి వెళ్ళిందని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా తను కంగారుగా ఆఫీస్ తనకు 6:37కి అయిపోతే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి రాదు. ఏం కాదండి, నాకు నచ్చింది, చెప్పింది అమ్మాయి, ఏం కాదు 8:30కి వస్తానని చెప్పిందని చెప్పి వాళ్ళ అమ్మ కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇతడికి చాలా టెన్షన్గా ఉంటుంది. ఇక 8 అవుతుంది, 8:30 అవుతుంది, 9 అవుతుంది, అయినా కూడా అమ్మాయి రాదు.
తర్వాత 9:30కి అమ్మాయి వస్తుందన్నమాట. ఇక వెంటనే ఆ తలుపు తీయగానే ఆ అమ్మాయి ఇద్దరు కూడా టీవీ దగ్గర కూర్చోబెట్టి సోఫాలో టెన్షన్ పడుతుంటారనమాట. ఈ ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా అమ్మాయికి ఏది తెలియదు కాబట్టి వెంటనే తను చాలా స్పీడ్గా పరుగున నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, నాన్న నేను బాగా ఎగ్జామ్ రాశానని చెప్దామనేసరికి వాళ్ళ నాన్న అమ్మాయిని దూరంగా నెట్టేసి చెంపకేసుకొని చెల్లుమని గట్టిగా కొడతాడనమాట. అలా కొట్టేసరికి అమ్మాయి షాక్ అవుతుంది. ఏంటి నేను ఇంటికి వస్తే డాడీ నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకోకుండా ఇలా కొట్టాడేంటి అని చెప్పి బాగా షాక్ అయిపోయి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత నైట్ అంతా కూడా అలాగే ఏడుస్తూ పడుకుంటుంది. ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా అన్నం తినకుండా ఇంట్లోకి వెళ్ళి జరిగిన గొడవకు వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా, ఒక అమ్మాయిని కొట్టేసరికి. ఇక వాళ్ళిద్దరు కూడా బాధపడుతూ వాళ్ళు రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. ఇక తెల్లారేసరికి అమ్మాయి అంతా మంచిగా రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ మంచిగా టిఫిన్ పెడుతుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. నాన్న వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళ నాన్నకి వడ్డిస్తుంది. అమ్మాయి ఏదని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కొంచెం నైట్ అంతా గడుస్తుంది, కూల్ అయిపోతే టెన్షన్. అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న ఉన్న టెన్షన్ నుంచి బయటపడిపోతాడు అనమాట. తను మంచిగా మామూలు అయిపోతాడనమాట. ఇక ఆ అమ్మాయి పిలువు టిఫిన్ చేసేందుకు రమ్మని చెప్పు అని చెప్పి ఆవిడతో చెప్తాడు. వాళ్ళ ఆవిడ అమ్మాయిని పిలుస్తుంది. నేనైతే ఆయన ఉన్న దగ్గరికి రాను, నేను ఆయన దగ్గర కూర్చొని నేను టిఫిన్ చేయను, ఆయన వెళ్ళిన తర్వాత నేను తింటాను, నాకు ఆయనతో మాటలు అవసరం లేదు అని చెప్పి గట్టిగా చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మకి. ఇదంతా కూడా వాళ్ళ నాన్న అయితే బయట కూర్చొని వింటూనే ఉంటాడు, కొంచెం నవ్వుకుంటాడు. ఆమెకు నా మీద కోపం వచ్చింది, మా అమ్మాయి అలిగిందని చెప్పి నవ్వుకుంటాడు. ఇక ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మాయి బీటెక్ జాయిన్ అవుతుంది, బీటెక్ 3rd ఇయర్లోకి వెళ్తుంది. అయినా కూడా 3 సంవత్సరాలు అంటే దగ్గరగా ఇంటర్ 2nd ఇయర్ నుంచి బీటెక్ 3rd ఇయర్ వరకు దగ్గర 3.5 సంవత్సరాల వరకు ఆ అమ్మాయి కంప్లీట్గా వాళ్ళ నాన్న కొట్టిన ఒకే ఒక దెబ్బతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేసింది. ఇక సడన్గా బీటెక్ 3rd ఇయర్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ ఎదురుగా నిల్చోబెట్టి అప్పుడు వాళ్ళ నాన్న కూర్చొని ఉంటాడు. ఈ అమ్మాయికి మాటలు లేవు కదా, వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా చెప్తుంది, ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను, ఈ అబ్బాయి నాకు ఎప్పుడో నుంచో తెలుసు, ఇంటర్ 2nd ఇయర్ ఇంటర్ 1st ఇయర్ ఉన్నప్పటి నుంచి తెలుసు, చాలా మంచివాడు, మంచిగా చదువుతాడు, తనకి ఇప్పుడు క్యాంపస్లో కూడా తనకు జాబ్ కూడా వచ్చేసింది, తను మంచిగా ఉన్నాడు, నేను ఇప్పుడే మీ పర్మిషన్ లేదా ఆయన పర్మిషన్ తీసుకుందామని అయితే చెప్పడం లేదు, ఇతను నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, జస్ట్ మీకు నేను తెలియజేస్తున్నా, మీకు ఇన్ఫామ్ చేస్తున్నా, మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి తెగే చెప్తుందనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న కూడా అప్పటికి అమ్మాయితో 3.5 సంవత్సరాల నుంచి పలకకుండా ఉండి ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఏదైనా కానీ కరెక్ట్గానే ఉంటుంది, అయినా ఒక తండ్రిగా నేను చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కనుక్కుంటాడు. అంతా కనుక్కున్న తర్వాత అబ్బాయి చాలా మంచివాడు, మంచి ఫ్యామిలీ, మంచి ఆస్తి ఉంది, మంచిగా చదువుంది, తనకు ఉద్యోగం వచ్చింది, తన కరెక్ట్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకుంది, నేనైనా ఇంతకన్నా మంచి సంబంధాన్ని అయితే తీసుకురాను కదా అని చెప్పేసి ఇక పెళ్ళికి తను కూడా ఓకే చెప్తాడనమాట. ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక 2 నెలలు గడుస్తుంది. 2 నెలల తర్వాత ఆ అమ్మాయికి కూడా మంచిగా జాబ్ వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇద్దరు కలిసి ఒకే ఆఫీస్లో చేస్తుంటారు. ఈ విధంగా వర్క్ చేసుకున్న తర్వాత ఒకరోజు అమ్మాయికి ఆఫీస్లో వర్క్ సాయంత్రం వరకు ఉంటుంది. ఇద్దరికి కూడా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉంటుంది. ఈవినింగ్ ఒక 6:30 వరకు ఉంటుంది. ఒకరోజు అబ్బాయి సడన్గా మధ్యాహ్నం నుంచి నేను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తనని సాయంత్రం ఆటోలో రమ్మని చెప్పి వస్తాడనమాట. డైలీ ఇద్దరు కలిసి వెళ్తారు. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు తన ముందే వెళ్తే సరే, ఏదోలా తన హెల్త్ బాగాలేదేమో, సరే నేను ఆటోకి వెళ్తానని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పి పంపిస్తుందన్నమాట. ఇక ఈవినింగ్ 6:30కి తన ఆఫీస్ అయిపోయిన తర్వాత తను ఒక ఆటో బుక్ చేసుకొని ఆటోలో వస్తూ ఉండగా ఈ అబ్బాయి మరొక అమ్మాయితో కనిపిస్తాడు. ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాడు. మంచిగా ఇద్దరు కూడా దగ్గరగా ఉంటారు. ఇద్దరు ఒకరు హగ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయికి అబ్బాయికి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి ఆ హోటల్ దగ్గర అక్కడ ఆగిపోయి ఒక నిమిషం కూడా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక గబా అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన షర్ట్ కాలర్ పట్టుకొని ముందుకు లాగి తన చెంప మీద అటు ఇటు పెళ్ళని దెబ్బలు కొట్టేసి, ఎంత దుర్మార్గుడివి, నేను ఎంత నమ్మాను, నువ్వు నా దాదాపుగా
4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఇలా ఈ అమ్మాయితోటి చాలా అసహ్యం వేస్తుంది నాకు చూస్తుంటే. ఇక నీకు నాకు పెళ్ళి వద్దు, నువ్వు ఇంత రూడ్ అనుకోలేదు అని చెప్పి, ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. నీకు ఎలా చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక ఒక్క మాట కాదు 2 మాటలు కాదు, నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టి కోపంగా ఆ అమ్మాయి ఆటోలో వెళ్ళిపోతుందన్నమాట. ఇక కొంచెం సేపు గడిచిన తర్వాత, ఒక 1 అవర్ గడిచిన తర్వాత ఆ అబ్బాయి కూడా తన ఇంటికి వెళ్తాడు. ఆ అబ్బాయి ఇంటికి వెళ్తాడు. అప్పటికి ఒక రూమ్లో కూర్చొని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. జరిగిందంతా కూడా వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. ఇక తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వచ్చి, ఎవరు అనుకుంటున్నావు, తను నా చెల్లి, నా పెద్దమ్మ కూతురు, తను నన్ను కలవడానికి వచ్చింది. తను ఇద్దరం కూడా నువ్వు ఆటోలో రావడం చూసి కావాలని మేమిద్దరం దగ్గరైనట్టుగా, అంటే దగ్గరికి అగ్గి చేసుకున్నట్టు, ముద్దు పెట్టుకున్నట్టుగా కావాలనే మేము యాక్సెప్ట్ చేశాము. దానికి నువ్వు నిజమే అనుకొని నమ్మావు. నమ్మి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు. అసలు నేనేంటో నీకు తెలుసు. 4 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నావు. కాలేజీలో అమ్మాయిలతో ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను, అసలు నా గుణాలేంటి, నా మంచి గుణాలేంటి, నాకున్న చెడ్డ అలవాట్లేంటి, A to Z మొత్తం నీకు తెలుసు. నన్ను కంప్లీట్గా నువ్వు అర్థం చేసుకున్న తర్వాతే నన్ను ప్రేమించావు కదా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా. మరి అలా ఎలా నన్ను ఒక్కసారి అలా చూడగానే నన్ను చెడ్డవాడిగా నువ్వు నిర్ణయించేసుకొని నన్ను కొట్టి ఇష్టం వచ్చినట్టుగా తిట్టావు. ఇదే మీ డాడీ 4 ఇయర్స్ బ్యాక్, అంటే 4 సంవత్సరాల క్రితము మీ నాన్న కూడా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కొట్టాడని చెప్పి మీ నాన్నతో పలగడం మానేసేసావు. ఇప్పుడు నా విషయంలో నువ్వు చేసింది కూడా అదే కదా. అంటే అప్పుడు మీ నాన్న నీ పట్ల చేసిన విషయంలో నీకు కోపం, ద్వేషం కనిపించింది, కానీ తన ప్రేమతో చేశాడు. ఇప్పుడు నువ్వు నా మీద కోపం, ద్వేషం చూపించావు, కానీ ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమే కదా, నా మీద ఇష్టం ఉండేపట్టే కదా నువ్వు అలా రియాక్ట్ అయ్యావు అని చెప్పి అమ్మాయిని కన్విన్స్ చేస్తాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి కూడా అవును కదా అని చెప్పి అనుకున్నా. అవునా నీ చెల్లి ఇలా దగ్గరకు చూసేసరికి నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధేసిందని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందనమాట. నేను మొత్తం అర్థం చేసుకున్నాను, మీ నాన్న తప్పేం లేదు. మీ నాన్న నిన్న కన్న తండ్రి, నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కగానొక్క కూతురు అని చెప్పి నిన్ను ప్రేమగా చూసుకున్నారు ఇద్దరు కలిపి. అటువంటి తనతో 4 సంవత్సరాలు మాట్లాడలేదు. పోయిన ఈ 4 సంవత్సరాలలో లైఫ్ని నువ్వు తనతో తిరిగి తీసుకురాగలుగుతావా, నువ్వు నన్ను ప్రేమించావు అని చెప్పగానే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసి నేనే నీకు కరెక్ట్ అని చెప్పి తనే నాకు ఎంగేజ్మెంట్ చేయించాడు, రెడీ అయ్యాడు. తను ఎంత బాధపడుతున్నావు, తన ఫీలింగ్స్ ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? నా 4 సంవత్సరాలు పోయిన లైఫ్ మళ్ళీ తిరిగి వస్తుందా? మీ నాన్న నిన్ను ఎంత మిస్ అయ్యాడో తెలుసా అని చెప్పి తనకు చెప్తాడనమాట. చెప్పేసరికి తనకు కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఒక్కసారిగా తన నాన్న దగ్గరికి వెళ్ళి తన పాదాల మీద పడి, సారీ నాన్న, నన్ను క్షమించు అని చెప్పి నమస్కరించుకుంటుందన్నమాట. అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటంటే కనుక, బిడ్డ ఇదంతా కూడా ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూసే ఉంటావు కదా తల్లి. ఎప్పుడైనా కానీ మన అనుకున్న వాళ్ళే మన మీద కోపాన్ని చూపిస్తారు, మనల్ని ఒక దెబ్బ వేస్తారు. అలా అని చెప్పి తల్లిదండ్రుల పట్ల, లేదా తోబుట్టుల పట్ల, లేదా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎటువంటి వైనం కానీ, గొడవలు కానీ జరగడం అనేది సర్వసాధారణం. ఇటువంటి సమయంలో ఒకరినొకరు కోపగించుకుంటారు, అలుగుతారు, బెట్టి చేసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడకుండా ఉంటారు. కానీ ఈ ఒక్క క్షణం అతని మీద, ఆవిడ మీద నీకు కోపం వచ్చి ఉండవచ్చు, అది తప్పులేదు. కానీ అంతకుముందు నీకు అతను ఎన్ని సంవత్సరాలైతే తెలుసు, నీ తల్లిదండ్రులైతే నిన్ను ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి, నీకు ఊహల రాణించి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చింది వాళ్ళు కదా. నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఒక్క మాట అర్హత వాళ్ళకి లేదా చెప్పు తల్లి. ఎవరైనా కానీ నీ మంచి కోరుకునేవారు అని చెప్పి నీకు తెలుస్తుంది కదా. అలా నీ మంచి కోరుకునేవారు నీ మీద కోప్పడినప్పుడు అలుగు, కోప్పడు వారిని కూడా. ఒక మాట అను, లేదు కాదు అని చెప్పి నన్ను అనడం లేదు. కానీ ఆ అలక అనేది కేవలం అర్ధ గంట లేదా 1 గంట మాత్రమే ఉండాలి తప్పితే, అది జీవిత కాలం కూడా నువ్వు ఆ యొక్క అలక అనేది వాడు చూపిస్తే పోయిన ఏ రోజు కూడా నీ కోసం తిరిగి రాదు అని చెప్పి గుర్తుంచుకో.
ఇంకా జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో నువ్వు అనుకునే వాళ్ళు నీ జన్మలో చాలా తక్కువ మంది ఉంటారు కదా తల్లి. నీ జన్మలో చాలా తక్కువ మంది ఉంటారు కదా తల్లి. అందరూ కూడా స్వార్థపరులే. అలా స్వార్థం లేకుండా ఉండేది తల్లి, తండ్రి, భర్తకు, భార్యకు భర్త, పిల్లలు. ఇలా వీరి నలుగురి మధ్య కూడా కోపం, ఆవేశం, ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పోతే ఇక నీ జీవితానికి అర్థం ఏముంటుంది? ఒకసారి ఆలోచించు. నీ యొక్క చిన్న జీవితంలో అలకలు, కోపాలు, తాపాలు, తిట్లు, గొడవలు ఇవన్నీ కూడా సహజమే. కానీ 1 గంట 2 గంటలు అంతకు మించి నువ్వు ఎటువంటి అలక ఎవరి మీద చూపించవద్దమ్మా. ముఖ్యంగా నీ వాళ్ళ మీద చూపించే ప్రయత్నం అసలు చేయవద్దు. ఈ చిన్న జీవితం చాలా ఆనందంగా నువ్వు జీవించాలి అనుకుంటే నీకు నచ్చినట్టుగా, వారికి నచ్చినట్టుగా బ్రతకడంలోనే ఆనందం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ జీవితం అనేది భగవంతుడు నీకు ఇచ్చిన ఒకే ఒక అవకాశం తల్లి. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకూడదు బిడ్డ. ప్రతిరోజు కూడా మన కోసం వస్తూనే ఉంటుంది. కానీ పోయిన రోజు అంటే నిన్నటి రోజు అనేది ఏది కూడా నీ కోసం తిరిగి రాదు. కనుక నువ్వు పద్ధతిగా నడుచుకుంటే, నువ్వు మాట్లాడే మాటను పద్ధతిగా ఉంటే, నీ ప్రవర్తన పద్ధతిగా ఉంటే ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరితో నువ్వు అలగాలి, ఎవరితో నువ్వు అలగకూడదు, ఎవరితో నువ్వు ఎంతవరకు ఉండాలి, ఎవరితో నువ్వు ఎక్కువ చేయకూడదు, ఇవన్నీ కూడా నీకు ఇప్పటికే నీ జీవితం సగం పాఠాలు అనేది నేర్పించి ఉంటుంది. కనుక కోపాలు, ఆవేశాలు తగ్గించుకొని ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి తల్లి. ఈ నెల చివరిలో నీకు జరగబోయేదేంటో చెప్పేదా బిడ్డ. అందరితోనూ సంతోషంగా గడపబోతున్నావు, ఆనందంగా ఉండబోతున్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోబోతున్నావు. అసలు జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోతుంది. అంతా కూడా నీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఏదైనా కూడా నీ చేతిలోనే ఉంటుంది. నీ చేయి వరకు వచ్చింది ఏది కూడా నువ్వు చేయి జార్చుకోకుండా దక్కించుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపేంత అదృష్టం అనేది నేను నీకు ప్రసాదించబోతున్నాను. కనుక దేని గురించి కూడా భయపడకుండా, దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు స్థిమితంగా ఉండు. నీ చుట్టుపక్కల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పరచుకో. నీతో మాట్లాడే వాళ్ళు సంతోషంగా ఉండాలి. వారితో నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు సంతోషంగా ఉండాలి. ఎవరికి ఎవరు కూడా ఇక్కడికి ఒకరు అన్యాయం చేసుకోకూడదు. ఎవరి స్వార్థాలు ఎవ్వరు కూడా చూసుకోకూడదు. అంతా శుభం జరగాలి అంటే ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలమ్మా అని చెప్పి ఈరోజైతే బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. మరి సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క విషయంలో మనకు అంతరార్థం అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి ఆ బాబాగారు అయితే మనకు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బాబాగారు ఏర్పాటు చేస్తాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచబోతాడు. అన్ని జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోతుంది. అంతా కూడా నీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఏదైనా కూడా నీ చేతిలోనే ఉంటుంది. నీ చెయ్యి వరకు వచ్చింది ఏది కూడా నువ్వు చేయి జార్చుకోకుండా దక్కించుకునే ప్రయత్నం చేసినట్టయితే నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపేంత అదృష్టం అనేది నీకు ప్రసాదిస్తాడు ఆ బాబాగారు. కాబట్టి కనుక దేని గురించి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు స్థిమితంగా ఉండు. నీ చుట్టుపక్కల ఒక పాజిటివిటీ లాగా ఏర్పరచుకో. నీతో మాట్లాడే వాళ్ళు సంతోషంగా ఉండాలి. వారితో నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి బాబాగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.